తెలుగువారి వంటలో ఇవాళ గోబీ 65 ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. ముందుగా గోబీ అంటే కాలీఫ్లవర్ మీరు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ కొద్దిగా వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి, ఎందుకంటే దీంట్లో ఏదైనా మట్టి కానీ ఇంకేదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. తగినంత ఉప్పు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఆ తర్వాత ఫుడ్ కలర్ వచ్చి జస్ట్ ఒక జస్ట్ మైన్యూట్ అంతగా నేను వాటర్ పోసి పెట్టుకున్నాను. ఆ తర్వాత చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్, ఆనియన్ వచ్చి 1/2 ఆనియన్ నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. గోబీ 65కి ఎక్కువ ఆనియన్ పడదు. తర్వాత గ్రీన్ చిల్లీ 2, మిరప్పొడి 1 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మీకు మైదా వచ్చి మీకు 3 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ వచ్చి 4 టేబుల్ స్పూన్. ఈ రేషియోలో తీసుకుంటే మీకు గోబీ చాలా మెత్తగా తర్వాత క్రిస్పీగా వస్తుంది. మీరు ఇలా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా బౌల్ తీసుకొని మీరు 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి గోబీని, అప్పుడే మీకు చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. అప్పుడు మీకు గోబీ బాగా టేస్టీగా వస్తుంది, లోపల బాగా మీకు ఉప్పు కారాలు బాగా పడుతుంది. గోబీ 65కి కారము, ఆ తర్వాత గరం మసాలా, ఆ తర్వాత తగినంత ఉప్పు, మీరు ఫుడ్ కలర్ దీనిలో అయినా వేసుకోవచ్చు, లేదా మీరు పిండిలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు గోబీ వేసుకొని బాగా దీనికి గోబీకి అంతా పట్టేలాగా ఈ పేస్ట్ని మనం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ మనం దీన్ని పెట్టుకోవాలి. దాని తర్వాత మనకు బాగా లోపలికి ఇది వెళ్ళిపోతుంది. సో ఈ గోబీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు బాగా ఇది మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా మ్యారినేట్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా మీకు మంచి ఫ్లేవర్గా వస్తుంది. ఇలా కలిపి మీరు మూత పెట్టేసుకోవాలి, అప్పుడు బాగా మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఈ కార్న్ఫ్లోర్ మైదా కలుపుకొని మీరు వేసుకోవచ్చు దీంట్లోకి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మీరు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ దీన్ని ఇలా ఉంచేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న దానిపైన మీరు మూత పెట్టుకొని ఒక 1 అవర్ అలా ఉంచేసుకుంటే మీకు బాగా దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా వెళ్తుందనమాట. ఆ తర్వాత బౌల్ తీసుకొని మీరు మైదా, ఆ తర్వాత కార్న్ఫ్లోర్, ఆ తర్వాత మీరు కొద్దిగా దీనికి సరిపడా ఉప్పు వేసుకొని, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని కొద్దిగా మీరు వాటర్ పోసుకొని ఈ కలరింగ్ కూడా మనం వేసుకోవాలి దీంట్లోనే. ఇప్పుడు మీకు మంచి కలర్ వస్తుంది. వాటర్ వేసుకొని ఉండలు లేకుండా దీన్ని మీరు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఇది గోబీలోకి వేసుకోవాలి. పిండి ఉండలు లేకుండా ఈ సబ్స్టెన్స్తో మీకు కలుపుకోవాలి. దీన్ని మనం ముందుగా నానబెట్టుకున్న గోబీలోకి ఈ మిక్స్చర్ని వేసేసుకొని మనము డీప్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని దానిలోకి కలుపుకోవాలి. ఈ గోబీ దాంట్లో మనం ముందుగా కలుపుకున్న ఈ కార్న్ఫ్లోర్ మైదా దీన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మనము ఆయిల్లో మనం ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మీరు ఇప్పుడు బాగా దీన్ని కలుపుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైలో ఆయిల్లో వేసేసుకోవాలి. గోబీలో అంతా కోట్ అయ్యేలాగా మీరు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు అంతా కోట్ అయింది. దీన్ని మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు, స్పూన్తో అయినా వేసుకోవచ్చు. సో మీకు చేత్తో వేసుకుంటే మండుతుంది అంటే మీరు స్పూన్తో వేసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇది నూనె కాగిన తర్వాత మనము ఆయిల్లో ఈ గోబీని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మీరు ఒక్కొక్క గోబీగా ఇలా వేసుకోవాలి. వేసుకుంటే మీకు అది ఫ్రై అయిపోతుంది. ఇలా మీకు
మీ గోబీ కలర్ అంటే గోల్డెన్ రెడ్ కలర్లో మీకు మొత్తం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనము ఇది టిష్యూస్లో తీసుకొని మనం ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. ఇలా మీకు గోల్డెన్ అంటే ఒకలాంటి రెడ్ కలర్లో ఈ కలర్లో మీకు వచ్చిన తర్వాత ఈ గోబీని మనము ఇలా టిష్యూ పేపర్స్లో వేసేసుకోవాలి. సో మీకు ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా మొత్తం మీరు తీసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోయించుకోవాలి. అలా మిగతాదంతా కూడా మీరు ఫ్రై చేసుకొని మీరు ఆనియన్తో గార్నిష్ చేసుకొని చిల్లీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా గోబీ 65 ఇలా నిమ్మపండు, ఆనియన్స్, ఆ తర్వాత గ్రీన్ చిల్లీ వేసి గార్నిష్ చేసుకొని మీరు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా గోబీ 65 ఇంట్లోనే రెడీ. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా సూట్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.